హాయ్ మామ, నేను మీ భరత్ని. ఇవాళ నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, అందరూ బేసికల్గా ఈ ఎక్సర్సైజ్ ఇలా చేయాలి, లేదా అలా చేయాలి, లేదంటే ఈ పోస్చర్లో చేయాలి, ఆ పోస్చర్లో చేయాలి, బ్లా 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 చాలా చెప్తున్నారు. కానీ ప్రైమరీ థింగ్ మిస్ చేస్తున్నారు. ఏంటంటే వార్మప్. వార్మప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మామ. బాడీ గ్రో అవ్వాలంటే వర్కౌట్స్ ఒకటే చేయడం కాదు, వార్మప్ కూడా కావాలి. వార్మప్ అంటేనే మనకు గ్రోత్ ఉంటుంది. వార్మప్ చేస్తేనే మన బాడీలో గ్రోత్ ఉంటుంది. జనరల్గా నేను వార్మప్ గురించి ఇవాళ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మనం బిగినర్స్, స్క్రాచ్ నుంచి మొదలు పెడతాం ఏదైనా కంప్లీట్గా. సో వార్మప్ వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం. వార్మప్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, బాడీని రెడీ చేస్తుంది. ఎలా అంటే, జనరల్గా మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ 36 నుంచి 37 డిగ్రీ సెల్సియస్ వరకు వేరీ అవుతుంది. ఎప్పుడైతే మనం వార్మప్ చేసామో అది 37 to 38 అంటే 1 or 2 డిగ్రీ సెల్సియస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది మన బాడీ పైన డిపెండ్ అవుతుంది మామ. అండ్ సెకండ్ థింగ్, నార్మల్గా వార్మప్ చేయడం వల్ల మన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎలా అంటే, మన మజిల్ స్ట్రెచ్చింగ్ కానీ, లేదంటే మన మజిల్ స్టిఫ్నెస్ కానీ వేరీ అవుతుంది. అలా నువ్వు ఏం చేసినా నీకు పెయిన్స్ అనేవి రాకుండా కొంచెం ప్రివెంట్ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్, మజిల్ క్రాంప్స్ రావు మామ. మజిల్ క్రాంప్స్ అంటే ఏం లేదు, నార్మల్గా నువ్వు డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే కండరాలు అనేవి పట్టేస్తుంది. ఆ పట్టేయకుండా వార్మప్ అనేది మిమ్మల్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మజిల్ యాక్టివేట్ అనేది అవుతుంది. నువ్వు కరెక్ట్గా వార్మప్ చేస్తే మజిల్ అనేది కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి, ప్రతి ఒక్క మజిల్ యాక్టివేట్ చేయడం వల్ల నీ వర్కౌట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క మజిల్ ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయ్యి నీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి మామ. అండ్ ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మామ. ఫిజికల్ వర్కౌట్ చేయడానికి నీ బాడీ ఫిజికల్గా మెంటల్గా ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ మనం చేసేది వర్కౌట్స్ అని. అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వార్మప్స్తో మనం వార్మప్ని స్కిప్ చేస్తున్నాం. వార్మప్ అనేది ఎప్పుడూ స్కిప్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. అదే మనకు బేస్. ఒక బిల్డింగ్కి బేస్మెంట్ బ్లాక్ ఎలానో వార్మప్ అనేది వర్కౌట్ అలా. సో మనం బిగినర్స్ కాబట్టి వార్మప్ నుంచి స్టార్ట్ చేద్దాం, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. రేపు నేను మీకు ప్రాక్టికల్గా ఏమేమి వార్మప్ చేయాలి, ఏమేమి యాక్టివేట్ అయ్యాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నా. స్టే ట్యూన్, బీ ఫోకస్డ్, లెట్స్ డూ అవర్ బాడీ బిల్డింగ్ న్యాచురల్. ఫిట్గా ఉండండి బాస్. బాయ్, మళ్ళీ కలుద్దాం.